ఒకవేళ ఇప్పటి మన మోడర్న్ లీడర్షిప్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ ఎప్పుడో 2300 ఏళ్ల క్రితమే రాసిపెట్టుందంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం చాణక్యుడు ప్రపంచంలోకి వెళ్దాం. ఆయన అర్థశాస్త్రం నుండి ఒక రాజు విధులని ఇప్పటి సీఈఓ పాత్రతో పోల్చి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోనే అత్యంత కష్టమైన జాబ్ ఏంటి? ఒక దేశాన్ని నడపడమా, లేదంటే ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీని ముందుండి నడిపించడమా? ఈ ప్రశ్నే మన ఇవాల్టి చర్చకు పునాది. ఒక మోడర్న్ సీఈఓ పరిస్థితిని ఊహించుకోండి. ఒకవైపు క్వార్టర్లీ రిపోర్ట్స్ టెన్షన్, మరోవైపు కొత్త మార్కెట్ స్ట్రాటజీలు, ఇంకోవైపు అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు. అబ్బో, ఇదంతా ఒకేసారి బ్యాలెన్స్ చెయ్యాలి. ఇది రోజూ చేసే సర్కస్ ఫీట్ లాంటిది, అది 24/7. మరి ఇంతటి కష్టమైన జాబ్ డిస్క్రిప్షన్ ఒకవేళ 2300 ఏళ్ల క్రితమే రాసి ఉంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. లీడర్షిప్ కోసం ఒక ఏన్షియంట్ బ్లూప్రింట్ ఉంది. అది ఇప్పటికీ నమ్మశక్యం కానంత రెలవెంట్గా ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ప్రాచీన సీఈఓ దగ్గర నుంచి మొదలుపెట్టి ఓ ఆదర్శ నాయకుడి బ్లూప్రింట్ వరకు చాణక్యుడి నుండి మనం ఏం నేర్చుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. మన ప్రయాణం ఎవరితో మొదలవుతుందంటే ప్రాచీన భారతదేశపు గ్రేట్ మైండ్, స్ట్రాటజిస్ట్ అయిన చాణక్యుడితో. ఆయన రాసిన అర్థశాస్త్రం అంటే వెల్త్ అండ్ గవర్నెన్స్ సైన్స్. ఇది కేవలం పాలిటిక్స్ మీద రాసిన పుస్తకం కాదు, ఇది లీడర్షిప్ మీద ఒక టైమ్లెస్ గైడ్ లాంటిది. ఇందులో రాజు పాత్రను చూస్తే అచ్చం ఒక మోడర్న్ సీఈఓని చూసినట్టే ఉంటుంది. ఇక చాణక్యుడి ఫిలాసఫీలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రిన్సిపుల్ ఏంటంటే ఒక లీడర్ ఎప్పుడూ అలసిపోకూడదు. ఎనర్జీ, అలర్ట్నెస్ ఇవి రెండు నాయకత్వానికి ప్రాణంలాంటివి. ఒకవేళ లీడర్ కాన్సంట్రేషన్ దెబ్బతింటే ఏం జరుగుతుందో చాణక్యుడి మాటల్లోనే విందాం. ఆయనేమన్నారంటే, ఒక అజాగ్రత్తగల రాజు తన ప్రజలను అజాగ్రత్తగా తయారు చేయగలడు, మరియు శత్రువులు అటువంటి బలహీనతను ఉపయోగించుకుంటారు. అంటే లీడర్ నిర్లక్ష్యం మొత్తం సిస్టమ్నే బలహీనపరుస్తుందన్నమాట. ఈ పోలికలు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో. ఒకవైపు రాజుగారి ఆందోళనలు, మరోవైపు ఇప్పటి సీఈఓల ఆందోళనలు. అప్పుడు శత్రు గూఢచారులు, ఇప్పుడు మార్కెట్ కాంపిటీటర్స్. అప్పుడు ప్రజల్లో అసంతృప్తి, ఇప్పుడు ఎంప్లాయీ టర్నోవర్. దీని బట్టి ఏమర్థమవుతోంది? కాలం మారినా లీడర్షిప్ ఎదుర్కొనే అసలైన ఛాలెంజెస్ మాత్రం అస్సలు మారలేదు. సరే, ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి అంటున్నాం గదా, మరి దాన్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలి? దానికి సమాధానమే చాణక్యుడు సూచించిన ఈ కఠినమైన దినచర్య. ఇది జస్ట్ ఒక షెడ్యూల్ కాదు, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్లో ఇదొక మాస్టర్ క్లాస్. ఆ రోజుల్లో టైంని ఎంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేసేవారో చూడండి. సూర్యుడి నీడను బట్టి రోజుని, రాత్రిని గంటన్నర చొప్పున 8 భాగాలుగా విభజించేవారు. అంటే ప్రతి నిమిషానికి ఒక విలువ ఉంది, ప్రతి పనికి ఒక టైం ఉంది. ఇలా చేయడం ద్వారా రాజు తన రాజ్యాన్ని ఒక గడియారంలా నడిపించేవాడు. రాజుగారి డైలీ రొటీన్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో చూడండి. ఉదయాన్నే అకౌంట్స్ చెక్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు సీఈఓలు కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ మీద ఫోకస్ పెట్టినట్టే. పౌర వ్యవహారాలు అంటే ఇప్పుడు కస్టమర్ లేదా స్టేక్ హోల్డర్ మీటింగ్స్ అనుకోవచ్చు. ఇక పర్సనల్ గ్రోత్ కోసం టైం కేటాయించడం అంటే లెర్నింగ్ అనేది ఎప్పటికీ ఆగకూడదని గుర్తించడం. ప్రతి పని వెనుక ఒక పర్పస్ ఉంది. చీకటి పడినా సరే పని మాత్రం ఆగదు. రాత్రిపూట ఏం జరిగేది? స్ట్రాటజిక్ మీటింగ్స్, గూఢచారులతో సమావేశాలు. అంటే దీన్నిప్పుడు మనం కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ అంటాం. పని, చదువు, విశ్రాంతి ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం వల్లే ఆ లీడర్ ఎప్పుడూ రెడీగా ఉండేవాళ్ళు. అసలు ఇంత కఠినమైన రొటీన్, ఇంత కష్టం, ఇదంతా ఎందుకోసం? ఆ ఎందుకు అనే ప్రశ్నకు దొరికే సమాధానమే చాణక్యుడి ఫిలాసఫీకి గుండెకాయలాంటిది. అదే నాయకత్వం యొక్క అసలైన ఉద్దేశ్యం. ఈ ఒక్క వాక్యం వినండి, లీడర్షిప్కి ఇంతకంటే మంచి డెఫినేషన్ ఉండదేమో. ప్రజల సంతోషంలోనే అతని సంతోషముంది, వారి సంక్షేమంలోనే అతని సంక్షేమముంది. అంటే నాయకుడు ప్రజల కోసం బతకాలి, తన కోసం కాదు. అతని సక్సెస్ ప్రజల సక్సెస్లోనే ఉంది. ఇదే కదా అసలైన సర్వెంట్ లీడర్షిప్ అంటే. సేవ అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ప్రజలకు అందుబాటులో ఉండడమనేది ఒక లీడర్కి ఉండాల్సిన మొదటి లక్షణం.
అత్యవసర సమస్యలను వెంటనే సాల్వ్ చేయడం, సాయం అవసరమైన వాళ్లని ఆదుకోవడం, ఇవన్నీ స్వయంగా చూసుకున్నప్పుడే సిస్టమ్ మీద నమ్మకం ఏర్పడుతుంది. నిజమైన బలం ఎప్పుడూ అహంకారంలో ఉండదు, వినయంలో ఉంటుంది. వైద్యులు, గురువులు, ఎక్స్పర్ట్స్ వీళ్ల సలహాలు తీసుకోవడం అనేది లీడర్ బలహీనత కాదు, అది తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి వేసే ఒక బలమైన పునాది. సరే, మరి ఇంత పెద్ద బాధ్యతను మోయాలంటే ఆ ఐడియల్ లీడర్కి ఎలాంటి క్వాలిటీసుండాలి? చాణక్యుడు చెప్పిన బ్లూప్రింట్ ఇదే. చాణక్యుడు ఊహించుకున్న ఐడియల్ లీడర్ ఒక కంప్లీట్ ప్యాకేజ్. కేవలం శక్తి, ధైర్యముంటే సరిపోదు. వాటితో పాటు షార్ప్ మైండ్, స్ట్రాంగ్ మెమరీ, ఇంకా ముఖ్యంగా ఇతరుల గైడెన్స్ తీసుకునే వినయముండాలి. ఇవన్నీ కలుస్తేనే ఒక గొప్ప పాలకుడు తయారవుతాడు. చాణక్యుడి ఫిలాసఫీ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే అది ఇదే: సంపదకు మూలం కార్యాచరణ, దానికి వ్యతిరేకమైనది కీడుకు మూలం. అంటే యాక్టివ్గా ఉండటమే సక్సెస్కి దారి, దానికి ఆపోజిట్ అంటే సోమరితనం, అది వినాశనానికే దారితీస్తుంది. సో, సింపుల్గా చెప్పాలంటే చాణక్యుడి దృష్టిలో లీడర్షిప్ అంటే ఒక పదవి కాదు, అదొక బాధ్యత. క్రమశిక్షణతో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ప్రజల సేవకే అంకితమవ్వడం. మరి చాణక్యుడి ఈ ప్రాచీన జ్ఞానం నుండి మనం ఏం నేర్చుకోవాలి? మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుని ముగిద్దాం. మన దినచర్య ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తోందా, లేక కేవలం సమయాన్ని గడిపేస్తోందా? ఎందుకంటే మన సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామనే దానిపైనే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.